ప్రభాస్ కల్కి సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ గ్లిమ్స్ యానిమేషన్ సిరీస్ బుజ్జి వెహికల్స్ సినిమాతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. వైజయంతి మూవీ బ్యానర్స్లో అశ్వనీదత్ నిర్మాణంలో నాగశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్కి సినిమాతో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాన్తో పాటు మరింత మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే కల్కి సినిమా ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల ఎన్నికల ముందు కూడా రిలీజ్ చేస్తామని ఓ డేట్ కూడా ఇచ్చారు. కానీ ఎన్నికల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇటీవల కల్కి సినిమాని ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడ్డాక జూన్ 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక కల్కి ప్రమోషన్స్ బుజ్జి వెహికల్తో చేస్తున్నప్పటికీ సినిమా నుంచి అప్డేట్స్ అడుగుతున్నారు. గత కొన్ని రోజులుగా కల్కి సినిమా ట్రైలర్ విడుదల చేస్తారని ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఏపీలో కూటమి భారీ విజయం సాధించింది. కల్కి నిర్మాత అశ్వనీదత్ గతంలో అనేక సార్లు కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి గెలవడంతో తాజాగా కల్కి సినిమా ట్రైలర్ డేట్ అనౌన్స్ చేస్తారు. కల్కి సినిమా ట్రైలర్ జూన్ 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. మరి దీనికి భారీ ఈవెంట్ చేస్తారా లేదా డైరెక్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఇక ట్రైలర్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్గా మారింది. ఈ కల్కి ట్రైలర్ ఏ రేంజ్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి మరి.